ఇదిగో ఫ్రెండ్స్, మన 3 రోజుల వర్షానికి అయితే చూడండి, కాయ అయితే బాగా ఉంది, కానీ కొన్ని కాయలు అయితే వడగాళ్ళు అనేది పడుతున్నాయి. వడదెబ్బ అనేది చూడండి, ఆ మామిడికాయలకి అయితే చాలా ఉన్నాయి. వడగళ్ళు అయితే పడ్డాయి. ఈ కాయ అయితే ఇలాంటప్పుడు డ్యామేజ్ అయిపోద్ది ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా ఉన్నది, కానీ మొత్తం ఈ వర్షం వల్ల కాయ బాగా పెరుగుతుంది, పోయింది. వడగళ్ళు అనేది పడ్డాయి. వడగళ్ళు పడడం వల్ల మొత్తం చెడిపోయింది. చూడండి ఫ్రెండ్స్, గత 3 రోజులకైతే వర్షం అయితే చాలా, మధ్యాహ్నం 2 గంటల నుంచి చాలా తీవ్రంగా ఏదైతే వర్షం అయితే పడుతుంది. మన రైతుకి పంట కోతకి వచ్చే టైంలో ఇలాంటి వర్షాలు అయితే చెడు వర్షాలు ఇప్పుడైతే పడుతున్నాయి. ఇప్పుడు మొక్కజొన్న వేసాం, 3 నెలలు అయిపోయింది. మరొక 2-3 రోజులు ఇరిసేదమనే టైంలో అయితే జొన్న చేను అయితే గత 3 రోజులైంది, ఇది 4వ రోజు అయితే వర్షము. చూడండి, ఇలాగైతే మన జొన్నలు కూడా ఇవ్వలేము. ఆల్రెడీ మన బావగారు వరిసేను కూడా చూశారు కదా, అన్నీ పంట అనేది కోత దశలో ఉన్నాయి. అనేది ఇలాగైతే చాలా నష్టాన్ని అయితే ఆ రైతులకైతే తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయి. సమ్మర్లో కూడా ఇది 6వ నెలలో అయితే వర్షాలు పడతాయి, కానీ ఇది 4వ నెలలోనే ఇప్పుడు అయితే సీజన్గా మారిపోయినాయి. ఇలాంటి వీడియోస్ అనేది లైక్ చేయండి, షేర్ చేయండి. మన రైతుల వరకు వెళ్ళే వరకు చూడండి ఇలాంటి వీడియో అనేది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.